లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్టును కొన్ని విడుదల చేసి మరికొన్నింటిపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ కి అధిష్టానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్ని రేవంత్ హైకమాండ్ కు వివరించనున్నారు. గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను తొలి జాబితాలో ఏఐసీసీ ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్టును కొన్ని విడుదల చేసి మరికొన్నింటిపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ కి అధిష్టానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హైకమాండ్ కు వివరించనున్నారు. గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను తొలి జాబితాలో ఏఐసీసీ ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తమ అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, ఇటు బీజేపీ మొట్టమొదటిగా 9 మంది పేర్లను కూడా ప్రకటించింది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కూడా 6 మంది పేర్లు కూడా ప్రకటించింది. కాబట్టి ఇక కాంగ్రెస్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ జోష్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సరైన అభ్యర్థులు నిలబెట్టాలని కూడా సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా ఈ రోజు మీటింగ్ ఏర్పరిచారు. కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను కూడా మొత్తం హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిఈసి మీటింగ్ కూడా జరగడం. కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు అయితే చివరి దశకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారులో సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థుల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన హైకమాండ్ ఈ రోజు సిఈసి మీటింగ్ అనంతరం రేపు కాంగ్రెస్ తన తొలి జాబితాను కూడా రిలీజ్ చేసింది కూడా సిద్ధమవుతుంది. అయితే ఇందులో గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హైకమాండ్ కు వివరించున్నారు. అయితే తొలి జాబితాలో సీట్లు దక్కించుకునేది కూడా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కూడా ఢిల్లీ కూడా చక్కర్లు కొడుతున్నారు. తమకు సీటు కన్ఫర్మ్ చేసుకునేది కూడా కొంతమంది ఢిల్లీ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంతమంది వారి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో 17 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత రేపు మధ్యాహ్నం గాని ఎల్లుండి పొద్దున గాని ఈ యొక్క కాంగ్రెస్ పార్లమెంట్ సంబంధించి 17 స్థానాలపై కూడా అభ్యర్థి ఎంపికపై కూడా తొలి జాబితాను అయితే రిలీజ్ చేస్తారు. అయితే తొలి జాబితాలో ఒక 10 మందితో కూడా లిస్టు ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో మెయిన్ గా ఇప్పటి వరకు అయితే కొన్ని సీట్లు అయితే కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అందులో మెయిన్ గా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కొడంగల్ కొస్గి సభలో మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచారెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇక మిగతా స్థానాలపై కూడా కొంచెం వరకు క్లారిటీ వచ్చింది. ఈసారి కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కూడా ఈసారి రంగంలోకి తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డ వంశీకృష్ణ పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం అవుతుంది. ఇక జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేరైతే బలంగా వినిపిస్తుంది. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొండి చేయి ఇచ్చారు. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ ఆయన సీట్ కన్ఫర్మ్ అంటే తెలుస్తోంది. ఇక చేవల్ నుంచి మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేసినటువంటి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అవుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి బీఆర్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి మాజీ మేయర్
బొంతు రామ్మోహన్ కుటుంబం నుంచి ఒక టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నల్గొండ సీటు విషయానికి వస్తే మాత్రం ఇక జానారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి నేను ఇచ్చే అవకాశం ఉంది. మరి దీని నుంచి జానారెడ్డి పోటీ చేస్తారా, ఆయన తనయుడు రఘువీరెడ్డి పోటీ చేస్తారనపై కూడా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక భువనగిరి నుంచి టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారుగా తెలుస్తా ఉంది. ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, అదేవిధంగా బెల్లయ్య నాయక్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికొకరికి టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం అసెంబ్లీ ఎలక్షన్ లో కనీసం హైదరాబాద్ లో కనీసం ఖాతా కూడా తెలియలేదు కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై హైకమాండ్ అదేవిధంగా రాష్ట్ర టీపీసీ కూడా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఈసారి హైదరాబాద్ లో కంపల్సరీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని కూడా భావిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులుగా ప్రకటించింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తారు. మరి ఫిరోజ్ ఖాన్కి ఇస్తారా, అజారుద్దీన్కి ఇస్తారా కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి మూడో వ్యక్తికి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పోటీ చేసిపోయారు కాబట్టి ఈ నేపథ్యంలో వీరికి ఇచ్చే అవకాశం ఉందా లేదంపై కూడా ఈ రోజు సెంట్రల్ ఎన్నికల కమిటీలో కూడా చర్చిస్తారు. కాబట్టి వీటిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇక మిగతా నియోజకవర్గాలు ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ సీట్లపై కూడా ఇంకా క్లారిటీ రాయటగా తెలుస్తా ఉంది. ఇంకా వీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అధిష్టానంతో చర్చిస్తారు. చర్చించి ఈ యొక్క లిస్ట్ ప్రిపరేషన్ పై కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు సిఈసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి కూడా మీటింగ్ జరుగుతుంది కాబట్టి దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్తారు తర్వాత హైకమాండ్ తో చర్చిస్తారు. చర్చించిన తర్వాత అభ్యర్థుల జాబితాపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మొదటగా ఒక 10 మందితో తొలి జాబితా రిలీజ్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం పూర్తి బాధ్యత కూడా అప్పచెప్పింది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈడ మేజర్ గా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. 10 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకున్నారు. కాబట్టి గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో గెలిచే గుర్రాలకే టికెట్ ఇస్తామని కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ సిఆర్టీ ప్రకారం ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికే ఆ సునీల్ కల్గోలు టీం కూడా రంగులో దిగింది. 2 సార్లు కూడా సర్వే కూడా చేశారు తెలంగాణలో. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మేజర్ గా కాంగ్రెస్ కొనసాగాలని కూడా భావిస్తారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 70 నెలల పైగా అవుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా ఇప్పటికే కాంగ్రెస్ తన 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే 4 గ్యారెంటీలు కూడా అమలు చేసింది. మరో గ్యారెంటీ ఇందిరాబా ఇల్లు కూడా ఈ నెల 11 కూడా ప్రారంభించింది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేది కూడా సిద్ధమవుతారు కాబట్టి దీనిపై కూడా అధికారులు కూడా విధి విధాలు రూపొందిస్తారు కాబట్టి ఈ యొక్క అన్ని స్కీములు కూడా ప్రజలకు తీసుకెళ్ళడం కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయాన్ని కూడా ఏఐసిసి హైకమాండ్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ 5 గ్యారెంటీలు కూడా స్కీమ్స్ కూడా జనాలకు తీసుకెళ్లి ఓట్లు రాబట్టేందుకు సిద్ధమవుతారు కాబట్టి ఈ నేపథ్యంలో గెలిచే గురాలకే టికెట్ ఇస్తారు కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దీనిపై అంటే ఒక 5 స్థానాలపై ఇంకా క్లారిటీ రావాల్సింది. కాబట్టి ఒక 10 మందితో జాబితా అయితే ఈ రోజు తొలి జాబితాలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా అయితే మాత్రం ఇటు మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి. సతీష్ అంటే దాదాపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వరకే టికెట్లు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. మరి సీనియర్లు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? దీనిపై కూడా కొంచెం చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గెలిచే గురాలకే టికెట్ ఇస్తామని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటి అయితే మనం చూసాం దాదాపు ఒక 5-10 మంది దాదాపు చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు కాబట్టి కొంతమందికి ఈసారి నిన్న మన చేరిన వారికి టికెట్లు ఇస్తే మా పరిస్థితి అని కూడా సీనియర్లు అడుగుతున్నారు. దీనిపై కూడా వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇది రిపీట్ అయింది మనం చూసాం. కాకపోతే అక్కడ చాలా వరకు కూడా గెలిచే గుర్రాలకే టికెట్లు ఇచ్చారు. అందులో కొంతమంది గెలిచినప్పటికీ మరికొంతమంది ఓడిపోయారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ మేజర్ గా 10 నుంచి 12 స్థానాలు గెలవాలి కూడా టార్గెట్ పెట్టుకుంది. అందులో బాగా మనం చూసాం ఇటు బొంతు రామ్మోహన్ గాని, సునీతా మహేందర్ రెడ్డి గాని, అదేవిధంగా మరికొంతమంది కూడా చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరారు. దాదాపు ఒక 2-3 మొన్న చేరే వారికి 2-3 దాదాపు పార్లమెంట్ టికెట్లు కన్ఫర్మ్ కూడా అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క తొలి జాబితాలో కూడా వాళ్ళ పేర్లు కూడా కన్ఫర్మ్ అయినాయి. వాళ్ళ పేర్లు కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి దీనిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిన్నక కూడా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే మా పరిస్థితి మాకేదికి ఇవ్వరని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మేము కూడా సర్వే చేసుకున్నాం, మాకు కూడా బలబుద్ధి నియోజకవర్గాలు కూడా చెప్తున్నారు కాబట్టి
ఈ నేపథ్యంలో మరి హైకమాండ్ విషయానికి మాత్రం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కూడా రేపు తుది ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అన్ని విషయాలు కూడా కూలంకషంగా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఏఐసిసి నేతలకు వివరించిన తర్వాత తొలి జాబితాలో 10 మంది పేర్లు అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ సిఇసి మీటింగ్ లో పాల్గొన్న తర్వాత అక్కడ తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. తర్వాత ఇప్పటి వరకు అయితే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా స్క్రూటీని కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరు కూడా ఎంపిక చేశారు కాబట్టి ఆ ఇద్దరి పేర్లలో ఒకరిని ఫైనలైజ్ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సీనియర్లు బుజ్జగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అయితే ఇప్పటికే ప్రయత్నించారు. అయితే కొంతమంది ఇప్పటికే మనకు ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళ సీటు కన్ఫర్మ్ కోసం వాళ్ళు ఏఐసిసి నేతల చుట్టూ కూడా ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఈ రోజు జరిగేటువంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సంబంధించి సమావేశం కూడా పాల్గొంటే దాని అభిప్రాయం కూడా వెల్లడిస్తారు. అదేవిధంగా ఒక లిస్టును కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా 10 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి మిగతా స్థానాల విషయంలో మాత్రం తర్వాత ఒక 4 days తర్వాత అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మిగతా లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సిఇసి మీటింగ్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయం చెప్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తారు. అదేవిధంగా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా కొనసాగుతుంది, ప్రజల్లో తమకు ఏ రకంగా పాజిటివ్ సెన్స్ దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చిస్తారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థుల సంబంధించి కూడా ఫైనలైజ్ చేస్తారు. ఇప్పటి వరకు మాత్రం 10 స్థానాలపై కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. 10 సంబంధించి కూడా ఇప్పటికే ఒక షార్ట్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారు. ఆ 10 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే వీరి జాబితాలో మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ యొక్క 5 స్థానాలు ఇటు ఖమ్మం, తార్కర్లు, మల్కాజ్గిరి, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ సీట్లపై కూడా ఇక్కడ క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. దీనిపై మాత్రం ఇక్కడ పోటీ భారీగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ సూచనలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఏదేమైనా ఈ రోజు మాత్రం ఒక 10 స్థానాలపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రేపు వాళ్ళ అభ్యర్థుల జాబితాను కూడా తొలి జాబితాలో అభ్యర్థులు కూడా ప్రకటిస్తారు. ఇక మిగతా ఇప్పుడు నేను చెప్పినటువంటి జాబితాపై కూడా ఇక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే అక్కడ మహాబాహులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో హైకమాండ్ సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న తర్వాత ఆ మిగతా స్థానాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం ఇటు మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, అదేవిధంగా జైరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్ సంబంధించి టికెట్లపై కూడా ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది. కాబట్టి మిగతా స్థానాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చేస్తున్నారు. మిగతా స్థానాలపై కూడా ఎవరిని నిలబెట్టడంపై కూడా ఇప్పటికే సునీల్ కనుగోలు టీం కూడా రంగంలో దిగి 2 సార్లు కూడా సర్వే కూడా వచ్చింది. కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా గెలిచిన కూడా టికెట్ ఇస్తారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ కమిటీకి సంబంధించిన నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు సిఇసి సమావేశంలో తన అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూలంకషంగా డిస్కషన్ చేసిన తర్వాత రేపు కాంగ్రెస్ సంబంధించి తొలి జాబితా కూడా రిలీజ్ చేసేది కూడా అవకాశం కనిపిస్తుంది. సాదిక్, థ్యాంక్స్ సతీష్.